ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. మరి మనమంతా రెండు భాగాలుగా పరమగీత గ్రంథాన్ని మనం చదువుతున్నాం. భాగాలుగా మరి ఆలోచన చేశాం. మనం మొదటిదిగా మనందరికీ తెలుసు పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అలాగే రెండవదిగా పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం మనం మరి తెలుసుకునే ప్రయత్నము గత ఆరాధనలో మనము విన్నాము. ఓకేనండి. మరలా ఇప్పుడు పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. ఓకేనండి. మరి ఈ వచనాలను చాలా తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ బైబిల్ అనగానే గిట్టక, బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని ఓర్వలేక, ఒక రకం చెప్పాలంటే బైబిల్లో ఉన్న గొప్పతనాన్ని ఓర్వలేక దీని మీద, ఈ పరిశుద్ధ బైబిల్ మీద కలంకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో బైబిల్ని మాటిమాటికి దాని గురించి మాట్లాడటము, కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాన్ని విమర్శించే వారికి అలవాటుగా మారిపోయిందని చెప్పచ్చు. నిజంగా బైబిల్ గ్రంథము అర్థం కాక అని ఒక రకంగా అనుకుంటే, అపార్థం చెయ్యాలన్న ఆలోచనతో ఎక్కువ మంది పరిశుద్ధమైన మాటల్ని కూడా అపవిత్ర రూపంలో మాట్లాడుతూ, అపవిత్రకరంగా మాట్లాడుతూ, కనీసం బైబిల్ పైన అవగాహన లేని వారికి బైబిల్ అంటే ఇలా ఉంటుందా అన్న ఆలోచనలు తెప్పించాలని, ఎక్కువ మట్టుకి సమాజంలో ఉన్నవారికి బైబిల్ పైన అవగాహన ఉండదు. సమాజంలో అన్యులుగా ఉన్నవారికి బైబిల్ తెలియదండి. ఏది అంటే వారు అదే నమ్ముతారు. రెండవదిగా క్రైస్తవులుగా మనకైనా మరి బైబిల్ పైన పట్టుంటుందా అంటే తక్కువ. మనం పాటల్లో ఆరితేరుతాం, ప్రార్థనలో ఆరితేరుతాం, కానీ బైబిల్ చదవటంలో, అర్థం చేసుకోవటంలో, దాన్ని మన జీవితానికి అన్వయించుకోవటంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాము క్రైస్తవ్యంగా మనం కూడా. అందుకే బైబిల్లో ఒక మాట చెప్పగానే మనకు కూడా అర్థం కాక నేను నమ్మిన బైబిలు ఇలా ఉందా అన్న ఆలోచనలోనికి వస్తున్నాం తప్ప, నేను నమ్మిన బైబిల్ ఎప్పటికైనా అది పరిశుద్ధమైనది, ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆమోదింపబడి పరిశుద్ధత కలిగిన ఏకైక పుస్తకము అని ఒప్పించగలిగే అంత మరి సామర్థ్యతను మనం పొందలేక ఇలా మనము వారి వల్ల మనం కూడా అలా అయిపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, పరమగీతము గ్రంథాన్ని రాసింది ఎవరో మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. రాసింది సొలొమోను గారైనా రాయించింది దేవుడు అనే సంగతిని మనం మరవకూడదు. రాసింది సొలొమోను మామూలు వ్యక్తి కాదు. ఆయన ప్రపంచంలో క్రీస్తు కంటే ముందు వచ్చిన వారిలో అతని కంటే జ్ఞానం మరి ఎవ్వరికి లేదన్న సంగతిని మనం గమనించాలి. ముందుగా మనం గమనించాల్సింది అదే. ఆయనకున్న జ్ఞానము క్రీస్తు కంటే ముందు తరాలలో ఏ మనుషునికి కూడా లేదంట. అది బైబిల్ చెప్పిన సత్యం, మనందరికీ తెలుసు. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి రాసిన దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. ఇక్కడ రాయబడినది ఏంటి అని అంటే, సాహిత్య రూపంలో ఉన్న, గ్రాంధిక భాషలో ఉన్న అక్షరాలు ఇవి. దీన్ని సాహిత్యం అంటాం. మీరు కూడా చూడండి, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి. 10th క్లాస్లో ఉన్న పిల్లలకు తెలుగులో వాళ్ళకి పద్యాలు చెప్పాలంటే ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఆ పద్యాలు ఏమైనా అర్థం అవుతాయా? అర్థం కావు. మన అన్నయ్య PhD చేశారు దాని మీదనే. అర్థం కానీ మరి పదాలు ఎందుకు? ఈరోజు అర్థం చేసుకునే వాడుక భాషలోకి తెస్తే బాగుంటుందని దాని మీద PhD చేశారు.
అర్థమవుతం లేదు. అంటే అర్థం కానివి అంటే ప్రాచీన కాలంలో ఉన్నవి ఎప్పుడు కానీ సాహిత్యంలో ఒక ఆలోచన ఉంటుందండి కవికి. ఏం ఆలోచన ఉంటుందంటే ఉన్న పదాలతో వాడుక భాషలో ఉన్న పదాలతో చెప్పడము కాదు, కానీ ప్రాచీన భాషలోని పదాలతో పద్యాన్ని రాయడం అనేది ఒక అలవాటు అన్నమాట. కాబట్టి ఇప్పుడు పద్యాలన్నీ ఎక్కువగా ప్రాచీన కాలంలో ఉన్న పద్యాలని గ్రాంధిక భాషలో ఉన్న పద్యాలని ఎలా ఉంటాయంటే సంస్కృత భాషలో ఉంటాయండి. సంస్కృత భాషలోనే మనకు అర్థం కావు కదా. అలాగే సొలొమోన్ గారు రాసింది కూడా ప్రాచీన భాష, అది ఆధునిక హిబ్రూ భాష కాదు. అది హిబ్రూ భాషలోనే ప్రాచీన భాషలో నుంచి ఈ సాహిత్యాన్ని రాయటం జరిగింది. ఓకేనా? కాబట్టి ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే బైబిల్ సాహిత్యం కానీ బైబిల్ సారాంశం కానీ అర్థం కాలేదని చెప్పాలి. బైబిల్ సాహిత్యం కానీ ఆ సాహిత్యంలోని సారాంశం కానీ అర్థం కాలేదండి. అందుకే బైబిల్ని మనము అర్థం చేసుకోవడంలో కొంత మనం ఇబ్బంది పడుతున్నాం. ఓకేనా? ఈరోజు మనం చదువుకున్న వచనం కూడా అలాంటిదే. గత కాలంలో మనం నేర్చుకున్నది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అనగానే వాళ్ళకి ఏం దొరికింది? అక్కడ ముద్దు అనేది దొరికింది. రెండోది ఏంటి? అతని ఫలము నా జిహ్వకు మధురము అనే పదం దగ్గర వాళ్ళ ఇష్టానుసారంగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలి ఉన్నది అనే వచనాన్ని కూడా అపార్థం చేసుకున్నారు. నిజంగా ఎంత సాహిత్యం, ఎంత దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, భవిష్యత్తులో ప్రపంచ మానవాళికి సంబంధించిన తన ఉద్దేశాలను, తన యొక్క ప్రణాళికను దేవుడు ఈ మాటలో సంక్షిప్తం చేసి ఉంటే దీనిని కూడా తప్పుగా అపార్థం చేసుకునే లోకంలో మనం ఈరోజు బ్రతుకుతున్నామండి. దీనిని కూడా తప్పుగా అపార్థం చేసుకునే లోకంలో మనం ఉంటున్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవురాలా, నువ్వు గమనించాల్సింది ఏంటో తెలుసా? నీవు నీ చేతిలో పట్టుకున్న బైబిల్ పరిశుద్ధమైనది. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీ చేతిలో పట్టుకున్న బైబిల్ అనేది అతి పరిశుద్ధమైనది. దానిని ఎవరు కూడా వేలు పెట్టి చూపించే సత్తా ఆరిన నేల మీద మనిషి అన్నవరికి లేదండి. ఎందుకంటే అంత జ్ఞానము ప్రపంచంలో ఎవరికి లేదు. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, స్కాలర్ కానీ, శాస్త్రవేత్త కానీ, ఇంకెవరైనా కానీ బైబిల్ను ప్రశ్నించే అంత జ్ఞానము వారికి లేదు. బైబిల్ను ప్రశ్నించే అంత జ్ఞానము వారికి సరిపోదు. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇందులో దాగి ఉన్న జ్ఞానాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయం 5వ వచనంలో నీ ఇరు కుచములు, అందుకే మనం పాఠం పేరు కూడా పెట్టుకున్నాం. ఏంటండి? తామరలో మేయుచున్న ఇరు కుచములు. కుచములు అనే పదానికి పోయినసారి నేను చెప్పాను మీకు, ఒకసారి ఆ పదానికి అర్థాన్ని వెతకండి అన్నాను. వెతికారా? వెతుకుంటే మీకు అర్థమవుతుంది. నేను చెప్పడం నాకు ఈజీ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా లేదా? దాదాపుగా మీరు అందరూ వెతికారని నేను అనుకుంటున్నాను. ఆ పదం యొక్క అర్థం ఏంటి ఇంతకీ? వీళ్ళు అపార్థం చేసుకున్న అర్థం ఏంటిది అని అంటే, ఇప్పుడు మనకు మాత్రం తెలియదు కానీ యూట్యూబ్లలో చాలా వైరల్గా మారిపోతున్నాయి ఇవన్నీ. అర్థమవుతుంది లేదా? కాబట్టి మీకు చెప్పడానికి కూడా అన్నయ్య మొన్న చెప్పినప్పుడు కొన్ని పదాలు చెప్పడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నాం. అలాంటి పదాల యొక్క అర్థాలు అలా తీస్తున్నారండి. ఎంత దుర్మార్గం చెప్పండి. ఇరు కుచములు అనే పదానికి బ్రెస్ట్ అనే అర్థాన్ని తీసుకున్నారండి. బ్రెస్ట్ అనే అర్థాన్ని తీసుకున్నారు. నిజంగా అదే అవుతుందా మరి? ఒకసారి మనము కుచములైన పదము తెలుగు పదమేనా అండి? గ్రాంధిక పదమే, తెలుగు పదమే కానీ గ్రంథస్థ పదం, అది సంస్కృత పదం కాదు. ఓకేనా? తెలుగు పదమే. కానీ ఆ పదం ఎందుకని రాశారు? ఒకవేళ అపార్థం చేసిన అర్థమే నిజమని అనుకుంటే అదే పదాన్ని పెట్టేవారు కదా. అంతే కదా? అంటే అర్థం కాని ఈ పదాన్ని ఎందుకు పెట్టారు?
వాళ్ళకు రాసిన వాళ్ళకు కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు రాసిన వాళ్ళకు కూడా ఇది ఆ అర్థం అయి ఉండకపోతే అన్న ఆలోచనతో సందిగ్ధంలో నానార్థాలుగా వేరే అర్థం వచ్చేది కూడా పెట్టారండి. వేరే అర్థం వచ్చేది కూడా పెట్టారు ఇక్కడ. ఒకసారి మనం చూడగలిగితే అసలు హిబ్రూలో ఏముంది అని అంటే కుచములు అనే పదానికి షద్దాయ్ అని ఉంటుందండి. షద్దాయ్ అంటే అర్థం ఏంటి ఇంతకీ? వీరు చెప్పినట్టుగా బ్రెస్ట్ కాదు, వీరు చెప్పినట్టుగా ఆ అర్థం కాదండి. మరి ఏ అర్థము? షద్దాయ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? పర్వతం అని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి, షద్దాయ్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? పర్వతం. మరి అదే హిబ్రూ భాషను షద్దాయ్ అని కొడితే కొన్ని సందర్భాలలో నిజంగా బ్రెస్ట్ అనే పదాన్ని చూపిస్తుంది. ఎందుకు? చాలా ఈ షద్దాయ్ అనే పదము హిబ్రూ పదమే, కానీ ప్రాచీన హిబ్రూ పదం ఇది. అబ్రహాం గారు ఏ ప్రదేశంలో నివసించాడండి? వాళ్ళ ఊరేది? సొంత ఊరు చెప్పండి ఒకసారి మీరు. వాళ్ళ ఊరు ఎక్కడ నివసించాడు అబ్రహాం గారు? ఫస్ట్ కానాన్లోనేనా? హారాన్ అండి. హారాని కంటే ముందు బాబిలోనియా ప్రాంతంలో ఒక ప్రాంతమైన ఊరు అనే పేరండి దాని పేరు. ఆ ఊరులో నివసించేవాడు. బాబిలోనియాలో ఉన్న నాగరికత ఏమని పిలుస్తారో తెలుసా? మెసొపొటేమియా నాగరికత అని పిలుస్తారండి. ఇది వరల్డ్ లిస్ట్కి వెళ్తే అర్థమవుతుంది, మన ఇండియన్ హిస్టరీ కాదు, వరల్డ్ లిస్ట్కి వెళ్ళాలి. అక్కడ ఏమైందంటే అది మెసొపొటేమియా నాగరికత. మెసొపొటేమియా నాగరికతలో ఆ ప్రజలు ఎవరు అయ్యా అంటే సుమేరియన్ ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఉన్న భాషలు ఏంటంటే అక్కాడియన్, బాబిలోనియన్, అస్సీరియన్ అనే భాషలు ఉన్నాయండి అక్కడ. ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బాబిలోనియా, రెండవది అక్కాడియన్ భాషలు ఉన్నాయి. ఇది కూడా దేనికి సంబంధించింది అంటే అరామిక్ అనే కుటుంబంలో అది కూడా ఒకటండి. అరమైక్ అంటారు. అరబిక్ అనేది తర్వాత పదార్థాలు వచ్చింది. ఇది అర్థమవుతుంది లేదా? అంటే ఇవి ఎక్కడికి సంబంధించినవి? మెసొపొటేమియా నాగరికతకు సంబంధించినవి అండి. మెసొపొటేమియా నాగరికతలో ఒక లిపి ఉంటుంది. ఆ లిపి పేరు ఏం పేరు అంటే క్యూనిఫామ్ అనే లిపి ఉంటుందండి. ఇవన్నీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను, ఎందుకంటే ఇంత లోతుగా వాళ్ళు పరిశీలించారు. మీద పదాలు పట్టుకొని బైబిల్ని తప్పుపడదామని వస్తే అవన్నీ కుదరవు. అర్థమవుతుందా? క్యూనిఫామ్ అనే ఒక లిపి ఉంటుందండి. క్యూనిఫామ్ అనే లిపి అంటే ఏంటో తెలుసా? సుమేరియన్ ప్రజలు అభివృద్ధి చేసిన భాష అది, లిపి అది. ఆ లిపి ఎలా ఉంటుందో తెలుసా? బొమ్మలు, చిత్రాల చేత ఉంటాయండి. ఇట్లా దాన్ని ఏమంటారు? ఇట్లా కట్టెల్లాగా ఎస్ ఆకారంలో పొడవుగా గీయబడి ఉంటాయి అవి. సుమేరియన్ ప్రజలు, మన అందరికీ తెలుసు సుమేరియన్ నాగరికత అనేది చాలా గొప్పది అని మన అందరికీ తెలిసిన విషయమే. వారు డెవలప్ చేసిందే, వారు అభివృద్ధి చేసింది ఏంటంటే క్యూనిఫామ్ లిపి. ఇది పురాతనకు సంబంధించిందండి. మరి అబ్రహాం గారు ఎక్కడున్నారు? ముందుగా మెసొపొటేమియాలో లేడా? ఊరు ప్రాంతంలో బాబిలోనియా ప్రాంతానికి సంబంధించిన వాసి కాదా ఆయన? అవునండి. అక్కడ నుంచి ఆయన ఆరానుకు వచ్చాడు. ఆరాన్ నుంచి తర్వాత కానానుకు వచ్చాడు. అంటే మొట్టమొదటి ఎక్కడున్నాడు? మెసొపొటేమియాలో ఉన్నాడు. అనగా అక్కాడియన్ భాషకు సంబంధించి అక్కడ ఉన్నాడు. ఆ భాషలో అక్కాడియన్లో షాద్ అంటే పర్వతం, అక్కడ నుంచి వచ్చాడు కనుక ఆ భాష అనేది మనుషులు మారుతున్న కొద్దీ ఆ భాష అనేది మిళితం అవుతూ ఉంటుంది. మన తెలుగులో ఎన్ని భాషలు వచ్చి చేరినాయో తెలుసా? చాలా భాషలండి. ఇంగ్లీష్ వచ్చి చేరింది మన తెలుగులో, ఉర్దూ వచ్చి చేరింది, హిందీ వచ్చి చేరింది. తర్వాత ఏమంటారు ఇంకా దాన్ని ఏమంటారు మన ఎక్కడి నుంచి అండి? జల్దీ అనే పదాలు కానీ, ఇవి హిందీ పదాలు, ఉర్దూ పదాలు, చాలా పదాల కలయికతో ఈరోజు మనం తెలుగు మాట్లాడుతున్నాం. తెలుగు అనుకుంటే పొరపాటు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఈ తెలుగులో ఎన్ని భాషా పదాలు ఇంక్లూడ్ అయినాయి తెలుసా? చాలా భాషా పదాలు ఇంక్లూడ్ అయినాయి. అలాగే ఒక భాష అనేది చాలా భాషలు, ఇతర భాషల నుంచి వస్తాయండి. హిస్టరీ అని మనం మాట్లాడతాం. హిస్టరీ అంటే ఏంటిది? ఇంగ్లీష్ పదం అది. హిస్టరీ అనేది ఇంగ్లీష్ పదం, ఆంగ్ల పదం అంటాం దాన్ని. ఆంగ్ల పదం అనగానే మనం అనుకుంటే పొరపాటు. ఆ ఆంగ్ల పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియో అనే గ్రీకు పదం నుంచి వచ్చిందండి. అంటే గ్రీకు పదానికి సంబంధించి ఆ గ్రీకులో నుంచి మరి ఏ భాషలోనికి వస్తుంది మొదటిగా అంటే లాటిన్లోనికి వస్తుంది. అంటే గ్రీకు భాషకు తర్జుమా చేయాలంటే ముందు లాటిన్లోనికి రావాలి. లాటిన్, గ్రీకు రెండింటికి ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉందండి.
అర్థమవుతుంది లేదా? అంటే గ్రీకు భాషలో బైబిల్ రాయబడింది గనక ఈ గ్రీకు భాషలో కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన కూడా గ్రీకులోనికి మార్చాలి. ఈరోజు మనం ఉన్నాం తెలుగులో, పాత నిబంధన తెలుగులోకి మార్చాలి, కొత్త నిబంధన కూడా తెలుగులోకి మార్చాలి. హిబ్రూ నుంచి తెలుగులోకి రావాలి, గ్రీకు నుంచి తెలుగులోకి రావాలి. అర్థమవుతుందా మీకేమైనా? అర్థం చేసుకోనికి ప్రయత్నించండి. అర్థమవుతుందా? అయితే ఈ భాషల్లో నుంచి రావాలి మనకు. కాబట్టి పాత నిబంధనలో హిబ్రూలో ఉన్న ఈ పదాలు ఈ బైబిల్ అనేది కొత్త నిబంధనలోకి రావాలి, గ్రీకులోనికి రావాలి. ఆ తర్వాత గ్రీకులో రాయబడింది కూడా గ్రీకులోనికి రావాలి. మిగతా భాషల్లోనికి దీన్ని తర్జుమా చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే లాటిన్లోనికి తీసుకొని రావాలండి. లాటిన్ నుంచి రావాలి మనకు, మన 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 ఇతర భాషల్లోనికి రావాలి. లాటిన్ దాని రూపం, ఓకేనా? లాటిన్లోనికి వచ్చేటప్పుడు లాటిన్లో తర్జుమా చేసేటప్పుడు జరిగిన తప్పులు ఇవి. లాటిన్లో తర్జుమా చేసేటప్పుడు జరిగిన చిన్న చిన్న పొరపాట్లండి. ఏంటో తెలుసా? జెరోమ్ అనే ఒక ఆంగ్ల వ్యక్తి, ఒక వినోడు ఇంగ్లీష్ వ్యక్తి జెరోమ్. అక్కడున్న లండన్కి సంబంధించి అనుకుందాం. అక్కడున్న వ్యక్తి ఏం చేశాడంటే ఈ గ్రీకు నుంచి వీటిని తర్జుమా చేసే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ఎక్కడుండేది? హెబ్రీ నుంచి గ్రీక్ చేశారు. పాత నిబంధన గురించి చెప్తున్నాను. హెబ్రీ నుంచి గ్రీకు తెచ్చారు. గ్రీకులోకి వచ్చిన తర్వాత ఈ గ్రీకులో ఉన్నదాన్ని ఏం చేయాలి? లాటిన్లోకి తీసుకురావాలి. లాటిన్లోకి తీసుకొచ్చేటప్పుడు అంటే లాటిన్ వల్గేట్ అంటారు దాన్ని. లాటిన్ వల్గేట్లోకి తీసుకొని వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ జెరోమ్ అనే వ్యక్తి ఈ పదాన్ని తప్పుగా రాయటం జరిగింది. ఎందుకు ఈ పదాన్ని తప్పుగా రాశాడు మరి ఆయన అని అంటే, ఎందుకు రాశాడంటే ఆయనకు సెప్టువాజింట్ అని ఒక సాంప్రదాయం ఉండేదండి యూదుల్లో సెప్టువాజింట్ అని ఒక సాంప్రదాయం ఉండేది. సెప్టువాజింట్ అని అంటే అర్థం ఏంటంటే ఒక 70 మంది, సెప్ట్ అంటే 70 అని అర్థం, 70 సాంప్రదాయం అని అంటారు. 70 నుంచి 72 మంది విద్వాంసులు, స్కాలర్స్ ఏం చేశారంటే బైబిల్ని గ్రీకులోనికి, హెబ్రూ బైబిల్ని గ్రీకులోనికి మార్చాలి, అనువదించాలి. అంటే అలాంటి వాళ్ళు అనువదించకూడదు కదా, విద్వాంసులు దాన్ని అనువదించాలి, దాన్ని స్కాలర్స్ అనువదించాలి, భాషపై నైపుణ్యం ఉన్న వాళ్ళు అనువదించాలి. అలా అనువదించేటప్పుడు అండి ఈ 70 మంది ఎవరంటే వీళ్ళు యూదులు. ఎందుకు గ్రీకులోనికి అనువదించారు మరి హెబ్రీ బైబిల్ అని అంటే? హిబ్రూ బైబిల్ ఎందుకు గ్రీకులోనికి అనువదించారంటే ఈజిప్టు దేశంలో నివసిస్తున్న వారు గ్రీకు మాట్లాడుతున్నారు. ఈజిప్టు దేశానికి పరిసర ప్రాంతాలే కదా. ఇప్పుడు ఎక్కడుందండి? ఇజ్రాయెల్ ఎక్కడుంది? ఈజిప్టు దగ్గరనే ఉంది. కనుక ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరికీ బైబిల్ రావాలి కాబట్టి గ్రీకులోని కూడా వెళ్ళాలనుకున్నారు. 70 మంది దీన్ని తర్జుమా చేశారండి. చాలా జాగ్రత్తగా దీన్ని తర్జుమా చేశారు. తర్జుమా చేసినప్పుడు వాళ్ళు వాడిన పదం ఏంటో తెలుసా? ఇదే షద్దాయి అని వాడారండి. షద్దాయి అని వాడారు. షద్దాయి అంటే అర్థం ఏంటంటే పర్వతం అని అర్థం. కానీ ఆ తర్వాత ఏడీలో అనగా క్రీస్తు శకంలో జెరోమ్ అనే ఒక ఆంగ్ల వ్యక్తి వచ్చేసి దాన్ని లాటిన్లోనికి, గ్రీకులోనికి వీళ్ళు అనువదించిన సెప్టువాజింట్స్ గ్రీకులోనికి అనువదించిన దానిని ఈయన గ్రీకులో నుంచి లాటిన్లోకి అనువదించేటప్పుడు ఏమని అనువదించాడంటే షద్దై అనే పదాన్ని స్త్రీకి సంబంధించిన బ్రెస్ట్ అని తీసుకొని వచ్చాడండి. ఇది ఇక్కడ జరిగిన లోపం. ఎందుకని తీసుకొని వచ్చాడబ్బా అంటే ఆయన కూడా మంచిగానే ఆలోచించాడు, కానీ అది తప్పుదారి పడుతుందేమో అని ఆయన ఆలోచించలేకపోయాడు. ఎందుకు మరి ఆయన అలా అనువదించాడంటే దాన్ని ఏమంటారు? ఒక సమృద్ధి లేదా ఒక పోషణ అనే సంబంధించి, అంటే దేవుడు ఒక పోషణ గల వ్యక్తి, లేదా దేవుడు సర్వ సమృద్ధినిచ్చేవాడు, దేవుడు జీవాన్ని ఇచ్చేవాడు, దేవుడు పోషకుడు అనే అర్థంలో దాన్ని అనువదించారట. కానీ అసలైంది ఏంటో తెలుసా? ఆయన షద్దాయ్ అంటే పర్వతం అని అనువదించాలి. మరి ఎందుకు అనువదించలేదు సెప్టువాజింట్స్ని? వారి యొక్క లేఖనాలన్నీ, వారి యొక్క అనువాదాలన్నిటిని ఎందుకని తీసుకోలేదంటే ఆయనకు ఆ ఏడి క్రీస్తు శకం 350 నుంచి 420 వరకు ఆయన అనువాదం, ఆయన కాలం అన్నట్టు, జెరోమ్ అనే వ్యక్తి కాలం. ఆ కాలంలోనట సెప్టువాజింట్స్ చేసినది అది ఆయనకు దొరకలేదు, అనువాదాలు లభ్యం కాలేదు. మరి వాళ్ళ కాలం ఎప్పుడు? సెప్టువాజింట్స్ కాలం అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వరకు, అంటే ఈ కాలంలో వాళ్ళు అనువాదం చేశారు. అవి క్రీస్తు శకంలో 300 సంవత్సరాల నుంచి 400 సంవత్సరాల మధ్య కాలంలో జెరోమ్కి లభ్యం కాలేదు.
అందువల్ల దానికి సంబంధించిన అర్థం వచ్చే విధంగా వేరే పదాన్ని చేర్చడం జరిగింది. అవి ఎప్పటి వరకు మరి లభ్యం కాలేదంటే 1800 సంవత్సరాల వరకు లభ్యం కాలేదంట. అవి 1800 సంవత్సరాల దాకా లభ్యం కాలే, అవి దొరకలేదు వాళ్ళు రాసినవి. ఆ తర్వాత కాలంలో 19వ 20వ శతాబ్దంలో అవి దొరికాయి. అర్థమవుతుంది లేదా? కాబట్టి ఈ పదాన్ని ఆయన తప్పుగా రాయటం వలన ఇప్పుడు మనం బైబిల్లో ఏ పదానికి అర్థం కూడా ఏమొస్తుంది? ఆయన జెరోమ్ రాసిందే వస్తుంది, కానీ సెప్టువాజింట్స్ రాసింది రావాలి. నిజంగా దేవుడు మరి పర్వతమైన అర్థమేనా మనం కూడా ఆలోచించాలి కదా. పర్వతమైన అర్థం వస్తుందా? మరి ఎందుకు వస్తుంది పర్వతమని? అంటే అబ్రహాం గారు నివసించిన ప్రాంతం పేరు ఎక్కడ అండి? బాబిలోనియా. బాబిలోనియా అనేది దాదాపు ఎక్కడ దాకా ఉంటుంది అంత? అది ఇరాన్, దాదాపు ఇరాక్, ఈ ప్రాంతాలకు సంబంధించిందండి. ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు సంబంధించింది. ఆ ప్రాంతాల్లో ఏంటంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళు దేవుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే పర్వతాల మీద ఉంటాడు అని నమ్మేవారంట. ఎక్కడ ఉంటాడు దేవుడు? పర్వతాల మీద ఉంటాడని నమ్మకాలు. ఆ ట్రైబల్స్ కనుక అక్కడ వాళ్ళు ఆ ప్రాంతంలో కొంతమంది ట్రైబల్స్ ఉన్నారు. అలాగే గ్రీసులో కూడా దేవుడు ఎక్కడ ఉంటాడని అంటే పర్వతాల మీద జీవిస్తాడని నివసిస్తాడని నమ్మేవారంట. అర్థమవుతుంది లేదా? బాల్ అనే దేవుడు ఒలంపస్ పర్వతం మీద నివసిస్తాడు. ఒలంపస్ అనేది మనందరికీ తెలిసిన పర్వతమే, పెద్ద పర్వతం. అంటే ఎవరెస్ట్ లాంటిది కాదు, కాకపోతే గ్రీసు దేశంలో పెద్దది అది ఒలంపస్ అనేది. దాన్ని ఏమంటారంటే విశ్వపర్వతం అని కూడా చెప్పుకుంటారట. ఓకే, అక్కడ నివసిస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే ప్రజలలో ఏ నమ్మకం ఉందంటే దేవుడు పర్వతాల మీద ఉంటాడని నమ్మారండి. నిజంగా మన బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుడు పర్వతాన్ని చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుందో అర్థం కాదు? మీరు చెప్పండి. అవునండి, యెషయా గ్రంథంలో రాయబడింది మీకు అందరికీ తెలుసు కదా. ఆ సాతాను ఎక్కడ ఉంటా అనుకున్నదట? అది ఉత్తరపు దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కేదను అనే పదం మనకు కనిపిస్తుంది. అంటే ఉత్తరం దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కుతా. పర్వతం అనేది ఎవరిది? అది దేవునితో మహోన్నతునో నన్ను తను సమానం చేసుకున్నది అనుకుంటుని అని అంటాడు. అంటే ఏమనుకున్నదట? అది దేవునితో సమానంగా చేసుకోండి. ఎక్కడికి ఎక్కి? ఉత్తరపు దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కి. సభాపర్వతం అది అంటే దేవతలు, అంటే దేవుడు మనుషులు యొక్క కలుసుకునే చోటు. దేవుడు మనుషులు కలుసుకునే చోటు ఏది ఇంతకీ? దేవుడు మనుషులు కలుసుకునే చోటేది? పరలోకం కాదు, భూమి మీదనే. ఉత్తరం దిక్కునున్న సభాపర్వతం మీదకి నేను ఎక్కుతాను, మహోన్నతునో నేను సమానం చేసుకుంటానని అనుకుంది దెయ్యం. గనుకనే అంటే దేవుడు కూడా పర్వతం మీద ఉంటాడని మన బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా కొన్ని ఆనవాళ్ళు. పర్వతం అంటే పర్వతం అనేది ఆధ్యాత్మిక పర్వతాన్ని తీసుకోవాలి. అర్థమవుతుంది లేదా? అంటే మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత, మోషే కాలానికి వచ్చిన తర్వాత, మోషే ఎక్కడికి వెళ్ళాడు? 10 ఆజ్ఞలు గల మరి ధర్మశాస్త్రాన్ని రాయడానికి, ఆజ్ఞల పలకలు రాయడానికి ఎక్కడికి వెళ్ళాడంటే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. అంటే దేవుడు ఎక్కడికి రావద్దన్నాడు? ప్రజల్ని సినాయి పర్వతం చుట్టూ ఎవరు దాని దగ్గరికి వచ్చి తాకకూడదు, మోషే ఒక్కడే రావాలి అన్నాడు. ఈ పదాలన్నీ మనం చూస్తుంటే దేవుడు పర్వతము దగ్గరికే వచ్చి అక్కడనే మోషేకు గ్రంథాన్ని పరకల్ని రాసిచ్చినట్టుగా, చాలా ఎత్తైన ప్రదేశంలో దాని కిందికి రాకూడదు అన్నట్టుగా, ఆ కిందనున్న అంచు కూడా తాకకూడదు ఇశ్రాయేల్ అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తుంటాం. అంటే దేవుడు ఎక్కడ మాట్లాడతాడు? పర్వతం అయినా. దేవుని నివాసం ఏది? పర్వతము అనే పదాలు మనకు బైబిల్లో కనిపిస్తున్నాయి. నిజంగా అబ్రహాం గారిని కూడా మనం పరిశీలిస్తే ఆయన దాని ఏమంటారు బయర్షేబా ప్రాంతంలో నివసించినప్పుడు తన కొడుకుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? నాయనా నువ్వు నా దగ్గరికి రా, మోరియా దేశంలో పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల మీద ఒక పర్వతం మీదకి ఎక్కువ అన్నాడు. అంటే పర్వతం మీదకి ఎందుకు ఎక్కుమన్నాడు? అంటే పర్వతం అనేది, మోరియా పర్వతం అనేది, నేను ఆ పర్వతంలో నివసించబోతున్నాను భవిష్యత్తు కాలంలో అని చెప్పడానికండి. మొత్తానికైతే పర్వతము అనే పదం బైబిల్లో స్పష్టంగా దేవునికి సంబంధించిందిగా మనకు కనబడుతుంది. అందుకే ఆ పదాన్ని మనం ఈ హిబ్రూలో ఏ పదంతో వాడతారట అంటే ఎల్ షద్దాయ్ అని వాడతారు. ఏంటండి? ఎల్ షద్దాయ్. ఎల్ అంటే దేవుడు, షద్దాయ్ అంటే పర్వతం. పర్వత దేవుడు లేదా పర్వతములలో నీవాడు, పర్వతముల దేవుడు, పర్వత దేవుడు అని అర్థం వచ్చే విధంగా ఉంటుందండి ఎల్ షద్దాయ్. మీరు చూడండి, ఎల్ అనగానే ఖచ్చితంగా దేవుడే అని గుర్తుపెట్టుకోండి మీరు. ఇజ్రాయెల్, దానియెల్, ఎహెజ్కెల్, అర్థమైందా? జోయెల్, ఇవన్నీ ఎల్ అనేది దేవునికి సంబంధించినవి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న ఎల్ షద్దాయ్ అని అంటే అర్థం ఏంటంటే, షద్దాయ్ అనే పదము పర్వతానికి సంబంధించింది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఆ అర్థానికి సంబంధించింది కాదు. ఇది ప్రాచీన అక్కాడియన్ భాషలో నుంచి వచ్చింది. షద్ అనేది ఎక్కడికి వచ్చింది?
హిబ్రూలోనికి వచ్చింది. షెద్ అనే పదము హిబ్రూలోకి వచ్చేసరికి షెద్దాయిగా మారింది. ఇది సెప్టువాజింట్స్ రాసి పెట్టారు ఆల్రెడీ. కానీ ఈ జెరోమ్ అనే వ్యక్తి బైబిల్ను ఇంగ్లీష్లో నుంచి గ్రీకులో నుంచి లాటిన్లోనికి మార్చేటప్పుడు ఆ ప్రతులు లభించకపోవటం వలన ఏమని రాశాడో తెలుసా? ఆల్మైటీ గాడ్ అని రాశాడు, సర్వశక్తి గల దేవుడు. కానీ చాలా చోట్ల బైబిల్లో ఏమంటే సర్వోన్నతుడైన దేవుడు అని ఉంటుంది. సర్వశక్తి గల దేవుడు అన్న అదే పదంతో వస్తుంది, అర్థం వస్తుంది. సర్వోన్నతుడైన అదే అర్థం వస్తుంది. ఈ రెండింటి అర్థాలు తీసుకునేటప్పుడు కొంత అనేది డిఫరెంట్ ఉన్నది. సర్వోన్నతుడు అంటే ఎత్తులో ఉన్నవాడు అని అర్థం వస్తుంది. సర్వశక్తిమంతుడు అంటే బలమున్నవాడు, పోషణకు సంబంధించిన అర్థం వస్తుంది. చూసారా? కాబట్టి బైబిల్ గురించి తెలియని వాళ్ళు, బైబిల్ గురించి అసలే దాని గురించి అవగాహనే లేని వారు మాట్లాడితే హాస్యాస్పదంగా అనిపిస్తుందండి అప్పుడప్పుడు నాకు. దీని వెనకాల ఇంత చరిత్ర ఉన్నది, దీన్ని ఎవడు పట్టించుకోకుండా నీకు నచ్చిన పదాన్ని నువ్వు తీసుకుంటే అయిపోతుందా? ఆ పదానికి నీకు నచ్చిన అర్థం నువ్వు తీసుకుంటే అయిపోతుందా? కాదు కదా. దాని వెనకాల ఎంత ఉందో నువ్వు ఆలోచించాలే కదా. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఇప్పుడు మనము అసలైన దానిలోనికి మనం వెళ్ళిపోదాం. పరమగీతం గ్రంథము 2వ అధ్యాయము, మరలా ఒకసారి 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనం. పరమగీతం 4వ అధ్యాయం 5వ వచనం చదివి, నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నది. ఓకే, ఈ పదాన్ని మరొకసారి మనం ఒక్కొక్క దాన్ని విడగొట్టుకుంటూ చూద్దాం. ఇరు అంటే 2, కుచములు అంటే మనం ఆలోచించేద్దాం. అలాగే రెండోది ఒక జింక పిల్లలై తామరలో మేయు కవలను పోలి ఉన్నది. అసలు వీరు అనుకున్నట్టుగా ఇంతకుముందు వాళ్ళు అపార్థం చేసుకున్నట్టుగా అర్థాన్ని తీసుకుంటే ఈ ఇరుకుచములు వచ్చేసి తామరలు ఎలా మేస్తాయి మరి? ఒక జింక పిల్లలు ఎలా అవుతాయి మరి? ఈ వడ్డంతా ఆలోచించాలి కదా చెప్పేటోడైనా, విమర్శించేటోడైనా. మళ్ళా ఇంకోళ్ళు విమర్శించడానికి దాన్ని చోటు ఇవ్వకూడదు కదా. నీ ఇరుకుచములు ఒక జింక పిల్లలు ఎలా అవుతాయి? పోనీ తామరలో ఎలా మేస్తాయి? ఆలోచించన్నా వద్దా? ఆలోచించాలండి. ఇవేవి ఆలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత. అన్యుల్లాగా మనం మాట్లాడలేమండి. వారి నోరు ఎలా ఉంటుందంటే వాళ్ళ నోరే ఒక బూతు, అంతేనా కదా? వాళ్ళ నోరొక బూత్ అంతే. ఇక వారికి మంచిది ఏది కంట్లోకి కనిపించేది. ఏం కనిపిస్తుంది? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే వాళ్ళ మనసు అదే ఆలోచిస్తుంది. గనక అపార్థం చేసుకోవడానికి ఎంత మంచి చెప్పినా అపార్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడానికి కష్టం తప్ప అపార్థం చేసుకోవడానికి కష్టమే కాదు. అందుకే మరలా చెప్తున్నాను, బైబిల్ జోలికి ఎవడు రాకూడదు. ఎందుకు రాకూడదు అంటున్నానంటే నీకంత జ్ఞానం లేదు. బైబిల్ని విమర్శించేంత స్థాయి ఓ మనిషి నీది కాదు. ఎందుకంటే ఏ మనిషి అయినా 6 అడుగుల మనిషే కదా. 6 అడుగుల ఏ మనిషికైనా బైబిల్ను విమర్శించేంత జ్ఞానం అనేది లేదు. ఎంత గొప్ప సంగతి అండి బైబిల్! ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్ప జ్ఞానం ఉంది ఇందులో. దీన్ని విమర్శించడానికి వారికి నోరుంటే సరిపోతుంది అనుకుంటున్నారండి. తెలివి కూడా ఉండాలండి. జ్ఞానం అనేది ఉండాలి, బుద్ధి అనేది ఉండాలి, తలలో గుజ్జు అనేది ఉండాలి, మెదడు అనేది ఉండాలి బైబిల్ విమర్శించేటప్పుడు. అర్థమవుతాం లేదా? ఏది లేకుండా విమర్శించాలన్న ఉద్దేశంతో బైబిల్ దగ్గర రావడం చాలా తప్పు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఇరు కుచములు వినండి, అందరు నా వైపు చూడండి. ఇరు కుచములు అంటే ఇరు అనే పదానికి అర్థం ఏంటిదండి? 2. కుచములు అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం అంతా. కుచములు అంటే ఏంటిది? పర్వతాలు. తప్పుగా మాట్లాడితే దేవుడు చూసుకుంటాడు. పర్వతాలు చూడండి. షద్ అనే పదాన్ని నీ ఇష్టమన్నట్టు తీసుకోకు. ఆయన రాసింది ఎందుకు రాశాడు? ఆయన సొలొమోన్ గారికి ఏం తెలుసండి? సాహిత్య భాష, ప్రాచీన భాష పైన అవగాహన ఉన్నది సొలొమోన్ గారికి.
అందుకే అక్కాడియన్ పదంలో నుంచి వచ్చిన షాద్ అనే పదాన్ని తీసుకొని షద్దాయి అని రాశాడు ఆయన. అందుకే దీన్ని తెలుగులోనికి అనువదించినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేశారు. చూడండి ఏమన్నారు, కుత్సములు అన్నారు తప్ప మనిషికి అర్థమయ్యే విధంగా తప్పుడు పదాలతో రాయలేదండి వాళ్ళు కూడా. అర్థమవుతుంది లేదా? మరి ఎందుకు ఇలా రాస్తారంటే ఎక్కువ రాసేటప్పుడు, కవిత్వం రాసేటప్పుడు చాలా విలువైన పదాల చేత రాస్తారండి. అంత ఈజీగా అర్థం కాకుండా దాన్ని కొంచెం కష్టపడే ఆనందంతో ఆనందపడాలంటే కొంత కష్టపడి ఇది ఈ పదానికి ఇది అర్థమా అని అనుకునే విధంగా ఉంటుంది అది. ఆ భాషలో నుంచి, అక్కాడియన్ భాషలో నుంచి, దాన్ని ఏమంటారు బాబిలోని భాష నుంచి, ఈ అరమైక్ తర్వాత ఇంకేంటంటారు హిబ్రూ, ఈ పదాలన్నీ కలయికతో వచ్చింది ఇదంతా. ఒకటే పదం కాదు. ఈరోజు తెలుగు మాట్లాడేటప్పుడు ఇన్ని పదాలు ఉంటాయి. అసలు తెలుగు కొందరికి తెలుగులో స్పష్టమైన తెలుగులో మనం మాట్లాడగలమా? నీళ్ళు తీసుకురాపా అని కొంతమంది అంటారు, వాటర్ తీసుకురాపా అంటారు. ఆ వాటర్ నీళ్ళు అన్న సంగతి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, నీరు అనే సంగతి కూడా తెలియని వారు కూడా ఉన్నారు. కొద్ది దినాలకు అది కూడా తెలియదు మనకు. ఇప్పుడు భాషల గురించి వీళ్ళు మాట్లాడుతారు, దీని అర్థాలు వీళ్ళు చూపిస్తున్నారు మనకి. ఎంత విడ్డూరం అండి. కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం మనం. నీ ఇరు కుచ్చములు ఒక్క జింక పిల్లలై. కుచ్చములు అంటే పదం ఏంటంటే పర్వతాలు, గుర్తుపెట్టుకోవాలి. పర్వతాలు, షద్దాయి, ఎల్ షద్దాయి, పర్వత దేవుడు అవుతాడు తప్ప పర్వత దేవుడు అనే పదం చాలా ఉత్తమమైన అనువాదం అది. అర్థమవుతుంది లేదా? కాబట్టి ఒక్క జింక పిల్లలై అంటే అర్థం ఏంటి? ఒక్క జింక పిల్లలై, ఒక్క జింక పిల్లలై అంటే ఒక్క తల్లి పిల్లలు. ఏంటండి ఒక్క జింక పిల్ల అంటే ఆ జింక పిల్లలకు ఒకటే తల్లి. జింకాన్ని ఎందుకని తీసుకున్నాడు? జింకను మనము దేనికి తీసుకుంటామంటే గౌరవానికి తీసుకుంటామండి. జింక అనేది సాధువుకి, గౌరవానికి, పవిత్రతకు తీసుకుంటాం. తెలంగాణ గవర్నమెంట్ మన రాష్ట్ర జంతువుగా దేని చేసింది? జింకను. వాళ్ళు మనం చదివేటప్పుడు, గ్రూప్స్కి చదివేటప్పుడు అందులో ఏముంటుంది తెలుసా? జింక అంటే పవిత్రకు చిహ్నము, ఇంకా వేగానికి చిహ్నము అని అంటాం కదా. జింక అనేది పవిత్రతకు చిహ్నంగా తీసుకున్నారట. మరి బైబిల్ గ్రంథంలో కూడా జింక అనేది ఏంటంటే పవిత్రతకు చిహ్నము, సింబల్ ఆఫ్ ఏమంటారు దాన్ని? పవిత్రతకు చిహ్నం అండి, సంకేతం. అలాగే ఒక్క తల్లి పిల్లలై, ఒక్క జింక పిల్లలై అంటే ఈ కుచ్చములు అనేవి ఒక్క తల్లి పిల్లలట. పిల్లలరా నాయన. అది నువ్వు ఏ అర్థాలు తీసుకుంటున్నావు నీ పాడైన బుర్రతో నీ పెట్టి. కుచ్చములు అంటే పిల్లలు, కుచ్చములు అంటే పర్వతాలు. ఆ పర్వతాలు ఏంటో తెలుసా? పిల్లలట, ఒక తల్లికి పిల్లలంట. నెక్స్ట్ ఏంటి? తామరలో మేయు కవల. కవల అంటే ఏంటిదండి? కవల అంటే ఏంటిదండి? కవల పిల్లలు అంటాం కదా, ట్విన్స్, అంతే కదా? ట్విన్స్ అండి వాళ్ళు. ఆ ట్విన్స్ ఎక్కడున్నాయట? తామరలో మేయు కవలను పోలి ఉన్నది. తామరలో మేయటం ఏంటి, మళ్ళీ తామర ఏంటిది ఇంకా అని అనుకున్నారండి. ఒక్కొక్క దాని గురించి మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదామండి. ఒక్కసారి మనం చూద్దాం. బాగా మీరు ఆలోచించాలి, వినేది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. లేకపోతే మళ్ళీ మీరు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఈ కుచ్చములు అనే దేని గురించి చూపిస్తున్నాడంటే సాల్మోన్ గారి గురించి ముందే మనం నేర్చుకున్నాం. ఈ వర్ణనంతా, పరమగీతం వర్ణనంతా దేని గురించి అట? యెరూషలేము గురించి, దేవుడి గురించి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. యెరూషలేము గురించి, దేవుడి గురించి. యెరూషలేము గురించి మాట్లాడేటప్పుడు యెరూషలేముకు పిల్లలు ఎవరు? యెరూషలేము అనేది ఏంటిదంటే, యెరూషలేము అనేది కట్టబడిన దేవాలయం మనం అనుకుంటున్నాం. ఓకే, అది ఓకే, ఒప్పుకుందాం. ఆ యెరూషలేము కూడా మొరియా పర్వతం. ఆ పర్వతం దాదాపుగా 600 నుంచి 1000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తైన చోట సాల్మోన్ గారు దేవాలయాన్ని కట్టారు. అంటే అది కూడా పర్వతమే. ఓకే, మొత్తానికైతే యెరూషలేము అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఇజ్రాయేల్ ప్రజలను సూచిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి మనం. చూపిస్తాను, అందుకే ముందు చూపిస్తాను. ఇజ్రాయేల్ ప్రజలను చూపిస్తుంది. యెరూషలేము అంటే, యెరూషలేము అనగానే యెరూషలేము తల్లి అంటాడు. యెరూషలేము అనేది ఏంటిది? తల్లి అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అన్నీ చూపించడానికి సమయం లేదు, మీకు తెలుసు కనుక వదిలేస్తున్నాను అన్నమాట. యెరూషలేము అనేది తల్లి. ఎవరికి తల్లి? ఇజ్రాయేల్లో ఉన్న ప్రజలకు తల్లి, ఇజ్రాయేలు జాతి వారికి తల్లి అనుకుందాం ఆ కాసేపు. ఇజ్రాయేల్ అంటే ఏంటిది మరి అని అంటే మానవ జాతిని సూచించుతున్నది అంటాడు. మళ్ళా
అప్పటి వరకు అర్థం తీసుకుందాం. ఇజ్రాయేల్ అంటే ఏంటంటే ఇజ్రాయేల్లో ఉన్న ప్రజలకు సూచన. యెరూషలేం అనేది అనగానే ఇజ్రాయేల్ ప్రజలను సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జింక పిల్లలై అని ఎందుకు అన్నాడు ఇక్కడ? జింక అంటే పవిత్రత. అంటే యెరూషలేమును ఏ విధంగా చూస్తున్నాడు దేవుడు? పవిత్రంగా చూస్తున్నాడు. పవిత్రం అది. మిగతా ఉన్న అన్ని ప్రాంతాల కంటే పవిత్రమే కదా, మిగతా ఉన్న అన్ని దేశాల కంటే పవిత్రమే కదా. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యెరూషలేం వారు ఏమైపోయారో తెలుసా? అందరు వినండి, జాగ్రత్త వినండి. కొంచెం అప్పుడప్పుడు ఆగుతుంటా మధ్యలో. ఎందుకు ఆగుతా అంటే మీకు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికంట. మీరేమో పక్క కట్టి మీ మనసును పోగొట్టుకున్నారనుకోండి, అప్పుడు అర్థం కాదు మళ్ళీ. ఇజ్రాయేల్ ప్రజలు అనగానే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇజ్రాయేల్ అనగానే 2 రాజ్యాలకు విడిపోయిందండి. ఏం రాజ్యాలు? 2 రాజ్యాలకు విడిపోయింది. ఏంటది? యూదా, ఇజ్రాయేల్. యూదా 2 గోత్రాలు కలిసి యూదాగా, 10 గోత్రాలు కలిసి ఇజ్రాయేల్గా విడిపోయింది. ఇజ్రాయేల్ రాజ్యం అనేది సమరయ్యను కేంద్రంగా చేసుకొని, క్యాపిటల్గా చేసుకొని పరిపాలన చేశారు. ఆ సమరయ్య ప్రాంతం అంతా 10 గోత్రాల వారు. 2 గోత్రాల వారు యూదా, అంటే యూదులు అందులో ఒకరు ఉన్నారు. యూదా గోత్రం ఒకటి, బెన్యామీన్ గోత్రం కనుక యూదా అని పిలువబడ్డాయి. ఈ యూదా దేన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించింది అంటే యెరూషలేమును. యెరూషలేము కేంద్రంగా యూదయ, సమరయ కేంద్రంగా ఇజ్రాయేల్. 2 రాజ్యాలుగా సొలొమోన్ కాలం తర్వాత ఇజ్రాయేల్ అనేది విడిపోయింది. ఇప్పుడు ఎన్నైనాయి? 2 రాజ్యాలనేవి. పిచ్చోనికి అర్థం కాలే. 2 అంటే ఇరు అంటే 2, కుచములు అంటే పర్వతాలు. ఈ పర్వతాలని ఎవరిని పిలిచాడు? యూదా ఒక పర్వతం, ఇజ్రాయేల్ ఒక పర్వతం. పర్వతం అనగా పర్వతం అనుకోకు. ఇజ్రాయేల్ దేవుని పిల్లలైన ఇజ్రాయేలీని దేవుడు ఏమని సంబోధించాడు తెలుసా? పర్వతాలు వాళ్ళు. అలా అని ఎందుకు అన్నాడు? అనడానికి, పర్వతం అనడానికి అర్థం ఏంటంటే ఇప్పటిదాకా మనం వెనకాల చదువుకుంటూ వచ్చాం పర్వతం అంటే ఏంటిది అనేది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా మనం భౌగోళికంగా ఆలోచించినా కూడా యూదయలో పర్వతాలు ఉన్నాయి, ఇజ్రాయేల్లో పర్వతాలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయండి. యూదయలో పర్వతాలు ఉన్నాయి. ఏం పర్వతాలు ఉన్నాయి యూదయలో? యెరూషలేం పర్వతం ఉంది, తర్వాత ఒలీవ కొండ ఉన్నది, ఆ తర్వాత బేతేలు కొండ ఉన్నది. ఈ కొండలు ఇంకా చాలా కొండలు ఉన్నాయి, నాకు ఐడియా ఉన్నాయి చెప్తున్నా అంతే. అలాగే ఇజ్రాయేల్లో పర్వతాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి అవి అక్కడ ఏమున్నాయి పర్వతాలు అంటే? అక్కడ కర్మేలు పర్వతం ఉంది, బాషాను పర్వతం ఉంది, అలాగే గిలాదు పర్వతం కూడా ఉంది. అక్కడ 3 ఇక్కడ 3 చెప్పిన. అంటే పర్వతాలు ఉన్నాయి. అవి ఇశ్రాయేల్కి సంబంధించినవి, ఈ యూదయకి సంబంధించినవి. ఈ పర్వతాల ఒక రకం చెప్పిన పర్వతాల ప్రదేశం అంటారు దీన్ని. పర్వతాల ప్రదేశం అంటారు. మీకు అందరికీ తెలుసు, ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్తో యుద్ధం చేస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొండలలో వీళ్ళు ఏం చేస్తారంటే బలవంతులు కనుక కొండలు మనకి ఇప్పుడు వీళ్ళు కొండల్లో నివసించేవారు ఎలా ఉంటారు? కొంచెం బలంగా ఉంటారు అని అంటారండి. మైదాన ప్రాంతం వాళ్ళు అంత బలంగా ఉండరు కనుక ఇప్పుడు ఫిలిస్తీన్లే కొండల్లోనికి వచ్చారనుకో, కొండల చాటు నుండి వీళ్ళు ఏనంగా వచ్చి మనపైన యుద్ధాన్ని గెలుస్తున్నారు కనుక వీళ్ళని ఏం చేయాలి? మైదాన ప్రాంతానికి తీసుకురావని చెప్పేసి మైదాన ప్రాంతానికి తీసుకెళ్తారు. మనకందరికి మీకు ఐడియా ఉంటే బైబిల్ మీకు అర్థమవుతుంది ఫిలిస్తీన్లు యుద్ధం చేసినప్పుడు. కాబట్టి వాళ్ళు బలవంతులు కనుక వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలి? మనం మైదాన ప్రాంతానికి తీసుకురావాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొండల ప్రాంతము అని చెప్పుకోవచ్చు అండి, పర్వతాల ప్రాంతముగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇజ్రాయేల్ను సంబోధించినప్పుడు సొలొమోన్ గారు ఏమన్నారంటే ఇదిగో కుచములు అనే పదాన్ని షెద్దాయ్ అనే పదాన్ని జోడించాడండి. ఓకేనా? ఇప్పుడు మనం మరలా ముందుకెళ్తే ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఎక్కడున్నామండి? గట్టిగా చెప్పండి, ఎక్కడున్నాం? అంటే మీరు నాతో రావట్లేదు అన్నమాట. అయితే కవల అంటే కవలను పోలి ఉన్నది. ఓకేనా? కవలను పోలి ఉన్నది. రైట్. ఇప్పుడు తామర అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు తామర అంటే అర్థం ఏంటిది చూద్దాం మనం. ఇప్పుడు తామర అంటే ఏంటిది? దానికి అర్థం దాన్ని చూసుకునే ముందు ఇప్పుడు ఇజ్రాయేలీలు 2 రాజ్యాలు విడిపోయింది అన్నాం కదా. ఆ 2 రాజ్యాలను ఒక్క జింక పిల్లలై కవల లాగా చేస్తా అన్నాడు దేవుడు. దాని అర్థం ఏంటంటే, ఆ సెంటెన్స్ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటంటే 2 రాజ్యాలుగా సొలొమోను కాలంలో విడిపోయిన వీరిని 2 రాజ్యాలుగా ఉంచాను నేను, ఒక రాజ్యంగా చేస్తా అనే ఉద్దేశాన్ని సాహిత్య రూపంలో సొలొమోన్ గారు రాస్తున్నారు. అది చేస్తానని ఇతర ప్రవక్తలకు కూడా చెప్పాడు దేవుడు అంటే చెప్పాడు. దాన్ని మనం చూద్దాం ఒకసారి. ఇంతకుముందు మనం చదువుకున్న బైబిల్ పఠనంగా చదువుకున్న వాక్యం అదే. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుదాం.
ఏజికేలు గ్రంథము 37వ అధ్యాయము ఆ 2 తునకలను 37వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. ఆ 2 తునకలను ఆ 2 తునకలను మీద చెప్పారు కదా, ఏమని చెప్పారండి మీద? ఇశ్రాయేలు యూదా వారిదనియు వారి తోటివార ఇశ్రాయేలు, అంటే యూదా వారితో ఇశ్రాయేల్లో ఒక గోత్రం వచ్చి చేరింది. ఆ గోత్రం పేరు ఏంటి? బెన్యామీను. అంటే ఈ యూదా వారిది, వారి తోటివార ఇశ్రాయేల్ ఒక తునుక. ఎఫ్రాయిముకు సంబంధించింది, వారి తోటివారద ఇశ్రాయేల్కి సంబంధించిన మరొక తునుక. ఈ 2 తునుకలనట, ఈ 2 కర్రలను వారి సమక్షమున, ఆ 2 కర్ర ముక్కల్ని వారి సమక్షం ఏం చేస్తాడట? ఒకటిదిగా చేస్తాడట. చదువుదామండి. ఆ 2 తునుకల వారి సమక్షంలో నువ్వు చేత పట్టుకొని వారితో ఇట్లా నువ్వు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేల్ వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచుతునో ఆ యోసేపు అని ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఏకముగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఏకమైన తునక. అరే ఇప్పుడు 2గా విడిపోయింది కదా ఈ పర్వతాలు. ఈ 2 పర్వతాలు కాదు, ఒక్కటిగా చేస్తా నేను. ఒక్క జింక పిల్లలైన గందికే అన్నాడు. ఒక్క జింక పిల్లలే ఎందుకంటే ఒక్క పిల్లలే, అవి ఒక్క తల్లి పిల్లలే. వాళ్ళు సపరేట్ కావాల్సిన అవసరత లేదు. సపరేట్ అయినా మళ్ళీ నేను ఏం చేస్తా? ఒక్క జింక పిల్లలుగా దగ్గరికి తీసుకొస్తా. వాళ్ళు కావాలకు సంబంధించి వాళ్ళు కావాలంటే ఒకే తల్లి పిల్లల కావాలా అనగానే గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక తల్లి ఒకే కాన్పులోని పిల్లలు. ఇంకా 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 దానికి మంచి అర్థం చెప్పాలంటే ఒకే కాన్పులోని పిల్లలు. నేను పుట్టాను అనుకోండి, నేను తర్వాత 3-4 సంవత్సరాలు మా తమ్ముడు పుట్టాడు. అంటే కాన్పు ఒక్కటి కాదు. కానీ ఇప్పుడు నేను ఎక్కడ పుట్టాను తెలుసా? ఇద్దరం ఒకటే కాన్పులో పుట్టామని కవలలు అంటాం వాళ్ళని. అందుకే అంత ఒకటిగా ఉండాలన్న ఉద్దేశంతో రాస్తున్న మాట్లాడేవి. దాన్ని తప్పుపడితే ఎలానండి? బైబిల్ అర్థం కానీ ఓనమాలు రాని వాళ్ళు కూడా బైబిల్ దగ్గరకు వచ్చి మాట్లాడితే, అర్థాలు తెలియని వారు బైబిల్ గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం అండి. అర్థమవుతుంది లేదా? ఒక్క కాన్పులో పుట్టిన పిల్లలను కవలలు అంటారు. ఓకేనండి. ఇక్కడ ఏమంటున్నాడు? 2 రాజ్యాలుగా మీరు ఉండరిక, ఏకముగా నేనేం చేస్తాను? ఏకముగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. 22వ వచనం, వారిక మీదట ఎన్నటికి 2 రాజ్యములుగాను 2 జనములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించెదను. ఒకే రాజు. ఎవరటైనా కిందికి వెళ్ళేసరికి 24వ వచనంలో ఏమంటున్నాడు? నా సేవకుడైన దావీదు వారికి రాజు అని. అప్పటికే దావీదు లేడు. ఉన్నాడా అండి దావీదు? ఆల్రెడీ 2 జనాలుగా విడిపోయిన తర్వాతనే సొలొమోన్ గారు, దావీదు లేడు అప్పటికి. సొలొమోన్ గారి కాలంలో సొలొమోన్ చనిపోయిన తర్వాత 2 రాజ్యాలు విడిపోయింది. మళ్ళీ ఏకం చేసిన తర్వాత దావీదు వారి రాజు అవుతాడంటే ఏంటి? దావీదు అంటే దావీదు కాదు, కానీ దావీదు వంశాన్న వచ్చిన క్రీస్తు వారికి రాజు అవుతాడు. అర్థమవుతుంది లేదా? కిందికి వెళ్తే మనకు అర్థమవుతుంది. 25వ వచనంలో 25వ వచనంలో 2వ భాగం నుంచి, వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యం నివసించుదురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఉండును. ఎల్లకాలం ఉంటాడా దావీదు? ఉంటాడా? ఎల్లకాలం దావీదు ఉంటాడా? ఉండడు. దావీదు అంశాన్న వచ్చిన క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన ఎల్లకాలం అధిపతి అయి ఉంటాడు. ఎవరికి? పిల్లలందరూ అక్కడ ఉంటారు అని చెప్తున్నాడండి. అంటే ఏక జనముగా ఉంటారు తప్ప 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండరు అనే దాని గురించి చెబుతున్న వాక్యం అండి సొలొమోన్ గారు సాహిత్యాన్ని అందుకోవాలంటే, ఆయన సారాంశాన్ని అందుకోవాలంటే చాలా కష్టం అండి. తెలియకుండా సొలొమోన్ గారు అంత ఏం తెలియని వ్యక్తి అనుకుంటున్నా? ప్రపంచంలో అతన్ని మించిన జ్ఞానవంతుడు మరెవడు లేడు. మనం చదువుకుంటున్న బుల్లి డిగ్రీలన్నీ, చిన్న డిగ్రీలన్నీ పనికిరాని చెత్త ఆయన ముందు. అర్థమవుతుంది లేదా? ఆయన అన్నిటి గురించి రాశాడు. చెట్ల గురించి రాశాడు, జంతువుల గురించి రాశాడు, నీటిలో ఉన్న జంతువుల గురించి రాశాడు. ఒక రకంగా చెప్పాలంటే జీవ ప్రపంచానికి పితామహుడైన ఆయన గురించి మాట్లాడమా? ఏం రానివాడు కూడా నోరుంది కానీ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటే ఈ పిచ్చి సమాజం ఏం చెప్తుందంటే ఆహా అట్లనా అని అనుకుంటుంది. చదువు ఒకసారి పరిశీలన చేయి. నీకుందిగా మెదడు అనేది నీకుంది కదా, పరిశీలన చేయి. ఉట్టి ఎవరు చెప్పింది నమ్మకు అని నేను ఈరోజు ప్రేక్షకులకు చెప్తున్నా. అర్థమవుతలేదా? ఎవరు చెప్పినా విని అలా ఉందని అనుకోకుండా పరిశీలన చేయండి.
ఎప్పుడు మనం ఇతరులపైన ఆధారపడమే తప్ప మనముగా బైబిల్ గ్రంథాన్ని నేనే చదువుతాను, నేను పరిశీలన చేస్తాను, పరిశీలించి నేను నమ్ముతానని ఎందుకు అనుకోవట్లేదు? దేవుడు చెప్పాడే, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి అని. అయినా మనం ఎందుకు పరిశీలించాము? ఏది పరిశీలన లేదు. వాళ్ళు చెప్పండి రైటే అది, మరి ఇది చెప్పని వీళ్ళది రైటే. నీకంటే ఒకటి ఏం లేదు, పరిశీలన లేదు, నీకంటే ఒక స్థిరమైన నిర్ణయం లేదు. కాబట్టి బైబిల్లో రాయబడిన ఈ మాటలు మరొకసారి మనం ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. 50వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించదను. ఇక్కడ ఆగండి. ఏమంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలానికి నేను తిరిగి రప్పిస్తాను. ఎక్కడికట? మేత స్థలం. అక్కడేమన్నాడు సొలొమోన్ గారు? ఏమన్నారు? ఒక జింక పిల్లలై తామరలో మేస్తారు. ఎక్కడ మేస్తారు వీళ్ళు? తామరలో మేస్తారు. దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వారైన వారందరినీ నేను ఏం చేస్తాను? చెదిరిపోయిన ఇశ్రాయేలు వారందరినీ వారి మేత స్థలానికి నేను తీసుకొని వస్తాను. ఏంటా మేత స్థలం? ఇక్కడ తామర అంటే ఏంటిది, ఇక్కడ మేత స్థలం ఏంటి చూద్దాం. అలా కిందికి చదవండి. ఇంకా వారు కర్మేలు మీదను ఇంతకుముందు నేను చెప్పాను కదా పర్వతాల గురించి. కర్మేలు పర్వతం మీదను, బాషాను మీదను మేయుదురు. ఇశ్రాయేలుకి సంబంధించండి ఇది. వాళ్ళు ఎక్కడ మేస్తారట? కర్మేలు మీదను, చదవండి. బాషాను మీదను మేయుదురు. రెండోది ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురు. ఇప్పుడు కర్మేలు, బాషాన్ అనేది ఇశ్రాయేలుల కొండలండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు పర్వతాలు ఏంటంటే బాషాను, కర్మేలు. అలాగే గిలాదు కూడా ఇశ్రాయేలు కొండనే. ఇక్కడ ఎఫ్రాయిం అనగానే ఎఫ్రాయింకు దగ్గర ఏముంది? ఎఫ్రాయిం అంతా కొండల ప్రాంతమే. కొండలు మనం విడదీయం కనుక అందులో యూదయ ప్రాంతం కూడా కొంత ఉంది. ఆ రోజు రాజకీయంగా విడిపోయింది కదా, రాజ్యాలు విడిపోయింది కదా. విడిపోయినప్పుడు ఈ ఎఫ్రాయింలో కొంత భాగం కూడా యూదయలోకి వచ్చింది. అక్కడ ఉన్న బేతేలు కొండలు కూడా యూదయకు సంబంధించినవి. అంటే మొత్తానికి ఆలోచిస్తే ఇజ్రాయెల్లో ఉన్న ఈ కొండల మీదకి వచ్చి ఇజ్రాయెల్ అందరూ 2 రాజ్యాలు ఉన్నవారంతా చెదిరిపోయిన వారు. 2 రాజ్యాలు కూడా చెదిరిపోలేదా? ఏమంటారు? కూషు దేశం వాళ్ళు, మాదీయ పారసిక అంటాం కదా, అషీరియన్స్ అంటాం. అషీరియాకు తీసుకెళ్లారు ఇజ్రాయెల్ని. అయితే నెక్స్ట్ వచ్చేసి యూదయ వారిని ఎక్కడికి తీసుకెళ్లారు? బాబిలోనియాకి తీసుకెళ్లారు. మనకందరూ తెలుసు కదా, దానియేలు కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? బాబిలోనియాలో ఉన్నారు. ఈ బాబిలోనియా చెదిరిపోయిన వారు కానీ, అస్సీరియా ప్రాంతానికి చెదిరిపోయిన వారిని కానీ నేను మరలా ఇశ్రాయేలుకి తీసుకొని వస్తా అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎక్కడొచ్చి ఉంటారట వాళ్ళు? ఇదిగో కర్మేలు పర్వతం మీదను, బాషాను పర్వతం మీదను, గిలాదు పర్వతం మీదను, అలాగే ఎఫ్రాయిం పర్వతం మీదను వీళ్ళు మేస్తారు. చూడండి 19వ వచనం. మేయుచు, గిలాదులోను మేయుచు సంతుష్టి నొందుదురు. అర్థమైంది లేదా? అంటే పర్వతాలు జంతువులు మేయటానికి చాలా సస్యశ్యామలమైన ప్రాంతాలు అవి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని తన పిల్లలుగా, కాపరి కదా ఆయన, కాపరి కదా. మనల్ని గొర్రెలుగా, అంటే పశువులు అనగానే గొర్రెలు అప్పుడు గుర్తొచ్చేటివి. అంటే గొర్రెల కాపరిగా ప్రభువుని కూడా చూపించారు కదా. నేనే కాపరిని, నేను మిమ్మల్ని మంచి ప్లేస్లో మిమ్మల్ని మేపుతాను, మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పడానికండి ఈ మాటలు. మరి పర్వత ప్రాంతాల్లో చాలా ఉంటుందా? అవునండి. మైదాన ప్రాంతంలో ఉన్నదానికంటే పర్వత ప్రాంతాల్లో చాలా విలువైనవి, చాలా బలవంతమైన ఫుడ్ అనేది ఉంటుందండి అక్కడ. ఇది భౌగోళికంగా, భౌతికంగా ఆలోచిస్తే. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ కర్మేలు, బాషాను, గిలాదు, బేతేలు లేదా ఎఫ్రాయిము ఈ ప్రాంతాలన్నీ దేనికి సంబంధించిన? ఇజ్రాయెల్కి సంబంధించినవి. ఈ ప్రాంతాలలో ఎవరుంటారు మరంటే రక్షకుడైన యేసుక్రీస్తు ఉంటాడు. రక్షకుడైన యేసుక్రీస్తు ఉంటాడు. వాళ్ళు ఎక్కడ మేపిస్తారట? తమ మేత స్థలానికి తీసుకొని వస్తానన్న దేవుడు సాల్మోన్ గారు ఏమంటున్నారంటే తామరలో మేస్తారు అంటారు. తామర అంటే ఏంటంటే కలువ లేదా పద్మములు అంటాం కదా. అంటే పద్మములు ఎంత చక్కని ఉంటుంది చెప్పండి. నీటిని అంటించుకోనని ఇవి.
గురించి మాట్లాడుతూ చెప్పండి. తామర అంటే మనం ఏం తీసుకోవాలి? తామర అంటే ఏం తీసుకుందాం ఇప్పుడు అక్క? చెప్పండి. తామర అంటే ఏం తీసుకుందాం? గిట్ల చెప్పిన తర్వాత మీరు చెప్పేసేయాలి. ఆల్రెడీ అయిపోయి చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం చెప్పేసేయాలి మీరే. ఇంకా చెప్తారంటే ఇంకేమున్నదో మళ్ళీ ఏమి తీస్తాడో అని భయం ఉంది మీకు. ఏం తీయను, మీరు మీరు అనుకునేది కరెక్టే. చెప్పండి. తామర అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? మేయును. ఎక్కడ మేయాలి మనం? ఎక్కడ తింటున్నాం ఇప్పుడు? చెప్పిన అయిన తర్వాత తింటాం మనం. ప్రభు శరీరం, ప్రభు రక్తం. అదే మనం పోషణగా మనం తినేది అదే. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటాం. అంటే ఇప్పుడు తామర అంటే ఎవరు? యేసయ్యనా? అవును. చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. అందరు తీయండి. పేజ్ నెంబర్ చెప్తాము. అది 751. దానియేలు తర్వాత ఉంటుందండి. హోషేయ 14వ అధ్యాయము 51 పేజ్ నెంబర్ 751 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఎవరి లెక్క పెరుగుతాడట ఆయన? తామర పుష్పం. అంటే తామర పుష్పం పెరిగి అభివృద్ధి నొందినట్లుగా అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం ఎలా పెరుగుతుంది? దానికి అది వృద్ధి పొందడమే తప్ప తగ్గిపోవడం ఉండదు దానికి. ఇంకా అర్థమవుతుంది లేదా? తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లేబానోను పర్వతము దాని వేళ్ళు తన్నుకున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఇప్పుడు తామర పుష్పము అభివృద్ధి నొందినట్లు అతడు అభివృద్ధి నొందును. ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన తామర పుష్పం అని? జీసస్ గురించి అండి. ఇదే తామరలో మేయుదురని ఎవరు చెప్పారు? సాల్మోన్ గారండి. ఎంత వివరణ ఉన్నది చూడండి. ఇంత మంచి వాక్యాన్ని, సెంటెన్స్ని వారికి ఇష్టమైనట్టుగా దీన్ని మలుచుకొని తప్పుగా మాట్లాడటం అనేది వారి అవివేకానికి నిదర్శనం. అర్థమవుతాం లేదా? వారి అవివేకానికి నిదర్శనం. అర్థమవుతాం లేదా? కాబట్టి ఈ వచనాలన్నింటిని చూపించట ఒక ఆమె మాట్లాడుతూ, ఒక టీచర్ మాట్లాడుతూ, ఇదిగో మొదటి నేను చెప్పిన పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కానీ, అదే పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం కానీ, అదే పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం కానీ, 7వ అధ్యాయం 3వ వచనం కానీ, ఈ వచనాలను తీసుకొని దమ్ముంటే వీటికి పాస్టర్ని సమాధానం చెప్పమని అంటున్నారట. అర్థమవుతుంది లేదా? అంటే ఏమీ తెలియని వాళ్ళే గన్ని సవాళ్ళు విసురుతుంటే మనం బైబిల్ కలిగిన వాళ్ళ మనం ఎలా ఉండాలి చెప్పండి? వాళ్ళు కాదనలేని వాళ్ళు అలిసిపోయేంత సమాచారం మనం ఇవ్వాలండి. వారి నోరు మూయించే బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? దేవుడు మన మీదే పెట్టాడు. ఇప్పుడు మరలా ఒకసారి మనము పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనానికి వద్దాం. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము ముగించుకుందాం. ఇక పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఇంకొక వచనం చూద్దామండి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూడండి ఒకసారి. ఇంకా అది యేసుక్రీస్తు గారి గురించేనా, ఆయన తామరలాగా అభివృద్ధి నొందును అనేదాన్ని యేసుక్రీస్తు గారి గురించేనా అంటే ఇక్కడ కూడా చూడండి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట, పద్మములు అంటే తామర, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఎక్కడ మేపుచున్నాడట? పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు.
అంటే మనం అందరం తామరలో మేస్తున్నాము. అంటే ఇశ్రాయేలు 2 రాజ్యాలను ఒకే రాజ్యంగా ఉంటుంది, ఒక తల్లి పిల్లల్లాగా ఉంటారు, వారు కవలల్లాగా ఉంటారు, వాళ్ళందరూ తామరలో మేస్తారు అనే మాటలు చెప్పడానికండి ఇది. ఇంత మంచి ఉద్దేశం ఉన్న యేసుక్రీస్తు రాబోతున్నాడు ప్రపంచంలో, ఆయన ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆ మేత స్థలానికి తీసుకొని వస్తాడనే ఒక భవిష్యత్తుకు సంబంధించిన దానిని ఎంత అబద్ధంగా చిత్రీకరించారు చూడండి, ఎంత బూతుగా చిత్రీకరించారు చూడండి. అర్థమవుతుంది లేదా? నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, అంటే యెరూషలేము అంటుంది, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. ఓకేనా? మరొక మాట చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయం, అదే పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడు నావాడు. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడు నావాడు. అంటే దేవుడు ఎక్కడ మేపుతున్నాడు మనల్ని? క్రీస్తు పద్మములలో. దేవుడు పద్మములు ఆ పద్మం ఎవరు? ఆ తామర ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మనం ఎక్కడ మేస్తున్నాము? క్రీస్తుల్లో మనం ఆహారం తీసుకుంటున్నాం. అర్థమవుతుంది లేదా? ఇప్పుడు మనము అదే పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనానికి వద్దాం. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం వివరించుకుందాం. ఇప్పుడు నీ ఇరుకుచములు అనగా యెరూషలేముకు సంబంధించి, ఓ యెరూషలేమా, నీ 2 పర్వతాలు ఒక జింక పిల్లలై, ఒక తల్లి పిల్లలై యేసుక్రీస్తులో మేయు కవలుగా, ఒకటిగా, ఒక రాజ్యంగా పోలి ఉన్నవి. అంటే ఒక రాజ్యంగా ఉంటవి. అంటే 2 పర్వతాలైన యూదా, ఇజ్రాయేల్ అనే 2 రాజ్యాలుగా ఉండకుండా అవి పర్వత జనం వాళ్ళంతా. అంటే పర్వత జనం అంటే మళ్ళీ భౌతికంగా తీసుకోకండి. పర్వతం అంటే ఉన్నతమైన వ్యక్తులు, ప్రపంచంలో అందరికంటే నీతిలో గొప్పవారు. వీళ్ళు కూడా తప్పులు ఉండొచ్చు, కానీ మిగతా జనంతో పోల్చినప్పుడు మాత్రం వీళ్ళు మాత్రం మిగతా జనం కంటే నీతిపరులే. అందుకే వాళ్ళని పర్వతాలతో పోల్చాడు దేవుడు. అర్థమవుతుంది లేదా? అందుకే మనం కూడా ఎక్కడికి రావాలి? ఆ పర్వతం దగ్గర రావాలి. ఏ పర్వతం దగ్గరికి? తామర అనే పర్వతం దగ్గరికి, సియోను అనే పర్వతం దగ్గరికి, మోయాబు అనే పర్వతం యొద్దకి, అలాగే యెరూషలేము అనే పర్వతం దగ్గరికి మనం రావాలి. ఆ యెరూషలేము అనే పర్వతం ఎవరో తెలుసా? యేసయ్య. అంటే యేసయ్య దగ్గర ఏముంది? నీతి ఉంది. ఆయన పర్వతముల కంటే అంతకంటే ఎత్తు ఉంటాడు. ఆయన దేవుని సంఘం ఎక్కడ ఉంటుందట? పర్వతముల కంటే ఎత్తబడుతుంది ఇది దేవుని సంఘం. దేవుని సంఘం అంటే ఎవరు? ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ సంఘంలోని మనము ఆయన శరీరం గనక మనం ఎక్కడ ఉంటాము? పర్వతముల మీద అంతుంటాము. అంటే ఎప్పుడది? మనము ఆయన ఇచ్చే నీతిని మనం పొందుకుంటూ, ఆయనలో మనం పోషింపబడుతూ, ఆయనలో జీవింపబడుతూ, ఆయన ద్వారా పవిత్రతను పొందుకుంటూ, ఆయన ద్వారా రక్షణలో నడుచుకుంటూ మనం పర్వతముల కంటే ఎత్తుగా ఉంటామంటే అంత మీద ఉంటామని కాదు, అంత హయ్యెస్ట్ పీపుల్ అని అర్థం. రిచ్ పీపుల్ అంటాం కదా, అంత హయ్యెస్ట్ పీపుల్ మనం అని చెప్పడానికండి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైంది. ఓ యెరూషలేమా, నీ 2 పర్వతాలైన యూదా, ఇజ్రాయేలు వారు ఒకే తల్లి పిల్లలుగా యేసుక్రీస్తు ప్రభువు చేసిన బలియాగంలో మేయిచు కవలల్లాగా ఉంటారు అని అర్థమండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.